వెల్కమ్ బ్యాక్ టు లైట్ ఆఫ్ మ్యాథ్. షైన్ యువర్ కెరీర్ ఇన్ ద బ్రైట్నెస్ ఆఫ్ మ్యాథ్ లైట్. ఈరోజు ఒక చిన్న సమ్ చేద్దాం ఫ్రమ్ ట్రిగ్నోమెట్రీ. ఎక్స్ప్రెస్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ థీటా. ఇలాంటి వాటిని మనం చేయడానికి మనకి ఐడెంటిటీస్ ఉంటాయి, వాటిని యూస్ చేసుకుని మనం చేస్తాం. సో మనకు తెలిసిన ఐడెంటిటీ ఏంటంటే, ఇదే ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ సైన్ థీటా అడుగుతున్నాడు కాబట్టి వీ నో దట్ sin square theta plus cos square theta equal to 1. దీని నుంచి నాకు sin theta కావాలి. సో sin square theta equal to 1 minus cos square theta. ఇక్కడ ఈ స్క్వేర్ పోవాలి కాబట్టి రెండు వైపులా రూట్ తీసుకుంటున్నాను. సో నేను దీనికి రూట్ రాసేసుకుంటున్నాను డైరెక్ట్. ఈ రూట్ ఇది క్యాన్సిల్ అవుతుంది. సో sin theta equal to root of 1 minus cos square theta. ఈ cos square theta నేను 1 by secant square theta అని రాసుకుంటాను. ఎందుకు అంటే secant రెసిప్రోకల్ ఆఫ్ cos. సో దీనికి మనం LCM చేస్తాం. ఇప్పుడు ఇది మొత్తం రూట్ ఆఫ్ secant square theta, ఇది క్రాస్ మల్టిప్లై అవుతుంది, secant square theta minus 1. ఇప్పుడు sin theta equal to some secant theta అని అడిగాడు అనుకోండి, సీకెంట్ థీటాలో అయిపోతుంది, ఇక్కడతో ఒక సమ్ అయిపోతుంది. కానీ మనకి టాన్ థీటా అని అడిగాడు కాబట్టి దీన్ని ఇంకా టాన్స్లోకి కన్వర్ట్ చేయాలి. దానికోసం we know that secant square theta minus tan square theta equal to 1. దీని నుంచి మనం ఈ secant square theta minus 1 అని tan square theta గా రాసుకోవచ్చు. సీకెంట్ స్క్వేర్ థీటా అంటే ఇటువైపు ఈ టాన్ థీటాని తీసుకొస్తే 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా కూడా అవుతుంది. సో ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మనకు ఆన్సర్ అయిపోతుంది. సైన్ థీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ టాన్ స్క్వేర్ థీటా బై సీకెంట్ స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు దీనికి రూట్ని సపరేట్ చేసుకున్నాం అనుకో, పైన tan theta బై కింద మాత్రం రూట్ వస్తుంది 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. ఇక్కడ ఎందుకంటే రూట్ ఆఫ్ tan స్క్వేర్ థీటా అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దేర్ ఫోర్ sin theta ఈక్వల్ టు ఇలాగా మనం ఎక్స్ప్రెస్ చేయగలిగాం అనమాట. ఓకే, ఈ వీడియో